నమస్తేనండి. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి భక్తులందరికీ కూడా సాయినాథుని దివ్య ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఉన్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబావారు మనకిచ్చినటువంటి సందేశాలను గురించి తెలుసుకుందాము. బాబావారు తన భక్తులకు బానిసనని చెప్పారు. తాను సర్వజనుల హృదయాల్లోనూ నివసిస్తూ ఉన్నానని కూడా చెప్పారు. విషయానికి వచ్చే ముందు మానవ జన్మ యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుందాము. భగవంతుడు ఈ విశ్వంలో కోట్లాది జీవరాశులను సృష్టించాడు. అందులో మానవులను కూడా సృష్టించాడు. మన పురాణాల ప్రకారము జీవరాశులన్నీ కూడా జీవనం సాగించి తమ తమ కర్మలను బట్టి పాపపుణ్యాలను బట్టి స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకుంటాయి. అలా పుణ్యకార్యాలు చేసి స్వర్గప్రాప్తి పొందిన వారు స్వర్గలోకంలో పుణ్యఫలాలను అనుభవించిన తర్వాత మరలా జన్మమెత్తడానికి ఈ లోకంలోనికి త్రోయబడతారు. అయితే ఎవరైతే పాపకర్మల ప్రభావంతో నరకానికి వెళతారో వారక్కడ శిక్షలను అనుభవిస్తూ ఉన్నారు. అలా ఎవరి పాపపుణ్యములు సమంగా ఉంటాయో వారు మరలా మానవులుగా జన్మిస్తూ ఉన్నారు. అయితే మానవులకు మాత్రమే మోక్షమును పొందడానికి ప్రత్యేకమైన అవకాశం ఉంది. జీవులన్నింటికీ కూడా భయము, నిద్ర, ఆహారము, మైథునము అన్నీ ప్రధానమైన కార్యకలాపాలు. అది సాధారణంగా ఉంటుంది. కానీ మానవులకు మాత్రమే జ్ఞానము ప్రత్యేకంగా ఇవ్వబడింది. తనకు ప్రత్యేకంగా ఇవ్వబడిన ఈ జ్ఞానం సహాయంతో మానవుడు భగవంతుని గురించి తెలుసుకొని మోక్షాన్ని పొందడానికి ప్రయత్నాలు చేయగలడు. అందుకే దేవతలు కూడా మానవులపై అసూయ చెంది తాము కూడా మానవులుగా జన్మించాలని కోరుకుంటూ ఉంటారు. అనేక రకాల జీవరాశులను సృష్టించినప్పటికీ కూడా భగవంతుడు తృప్తి చెందలేదు. కారణం ఏమిటి అంటే అవి తన శక్తిని గుర్తించలేకపోవడమే. అందుచేతనే భగవంతుడు మానవులను సృష్టించి జ్ఞానాన్ని కూడా ప్రసాదించాడు. అందుచేత జ్ఞానము భగవంతుడు మానవులకు ఇచ్చిన గొప్ప వరము. తాను ప్రసాదించిన జ్ఞానాన్ని అర్థం చేసుకుని తన మహిమను మానవులు గుర్తించినందుకు భగవంతుడు ఎంతో సంతృష్టి చెందుతాడు. అందుచేత మనం మానవులుగా జన్మించడము ఒక గొప్ప అదృష్టము. ఆ అదృష్టం వల్లనే మనము శరణాగతికై సాయి మార్గంలోనికి వచ్చాము. అలా మనమందరము కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఫలితంగానే ఈ జన్మలో బాబా గారి ఉపదేశాలను తత్వాన్ని కూడా అర్థం చేసుకుని ఆయన సూచించిన మార్గంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నాము. శ్రీ సాయి సచ్చరిత్రను క్రమం తప్పకుండా ప్రతిరోజు పారాయణ చేసినచో అందులో మనకెన్నో సందేశాలు మరియు మార్గదర్శకాలు తారసపడతాయి. మనం ఏ విధంగా జీవించాలో వాటి ద్వారా బాబా గారు మనకు నిర్దేశించారు. రోజున బాబా గారు తార్కట్ భార్యను 6 రూపాయలు దక్షిణ అడిగి ఆ రూపంలో ఆమె నుండి అరిషడ్ వర్గాలను తొలగించుకోమనే సందేశాన్ని ఇచ్చారు. ఆ విధంగా బాబా వారు అరిషడ్ వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలను విడిచి ధర్మ మార్గంలో జీవనం కొనసాగించమనే ఉపదేశాన్ని మానవ జాతికి ఇచ్చారు. ఒకసారి దాము అన్న కాసార్కి కొత్తగా పత్తి వ్యాపారం మొదలుపెట్టి త్వరలోనే ధనవంతుడైపోదామనే దురాశ కలిగింది. అప్పుడు బాబా వారు అతనిలో ధనం మీద దురాశ తగదనే హెచ్చరిక చేశారు. అయితే బాబా దాము అన్నతో తొందరపడవద్దని, భగవంతుడిచ్చిన దానితో తృప్తి చెందమని సలహా ఇచ్చారు. జీవితంలో దురాశకు తావు లేకుండా పూర్తి సంతృప్తితో జీవించాలి అనే ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు బాబావారు. ఒకసారి గోపాలనారాయణ అంబడేకర్ జీవితంలో బాధ్యతారాహితంగా ఉండేవాడు. ఇక ముందు ముందు ఎటువంటి కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుందనే భయంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అలా 7 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాడు. ఆ తర్వాత అతను బాబాను ఆశ్రయించి ఆయన సలహాను కోరాడు. పూర్వజన్మలో చేసిన చెడు కర్మల ఫలితంగా ఎవరూ తప్పించుకోలేరని, కర్మను అనుభవించవలసిందేనని చెప్పారు బాబావారు. ఆ తర్వాత అతను నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదని బాబావారు అతన్ని రక్షించారు.
కనుక జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ధైర్యంతో ఎదుర్కోవాలనే సందేశాన్ని ఇచ్చారు బాబావారు. శ్యామతో ఎల్లప్పుడూ కూడా విష్ణు సహస్రనామం చదువుతూ ఉండమని, అది ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకించి చెప్పారు. ఆ విధంగా చెప్పి రామదాసుకి సంబంధించిన పుస్తకాన్ని శ్యామకు కానుకగా ఇచ్చారు. తర్వాత రామదాసు వచ్చి తన పుస్తకం తీసుకున్నందుకు శ్యామతో గొడవపడ్డాడు. అప్పుడు బాబావారు డబ్బుతో ఎన్ని పుస్తకాలైనా కొనుక్కోవచ్చు, కానీ ధనంతో మనుషులను కొనుక్కోలేమని ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. రామదాసుకి శాంతింపజేశారు. బాబావారు పండుగలు జరుపుకునేందుకు కానీ, యాత్రలు చేయడానికి కానీ అప్పులు చేయవద్దని తన భక్తులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందేశాన్ని కనుక మనం ఆచరించకపోతే భగవంతుని అనుగ్రహానికి బదులు వాడి ఆగ్రహానికి గురవుతాము. డబ్బు లేని కారణంగా నేను హరిద్వార్ యాత్రకు వెళ్ళలేకపోయానని బాధపడుతూ ఉండేవాడిని. బాబావారు నాకు స్వప్న దర్శనమిచ్చి, నీ మనోనేత్రాన్ని తెరిచి చూడు, నీకు హరిదర్శనం అవుతుంది, అంతేకాని హరిద్వార్ వెళ్ళలేదనే బాధపడవద్దు అని చెప్పారు. అలా బాబావారి ఆదరణతో చెప్పిన ఈ మాటలకి నాకెంతో సంతోషం కలిగింది. ఇంతవరకు నేను మీకు సాయి సచ్చరిత్రలోని బాబావారు చెప్పిన స్పష్టమైన సందేశాలను, సూటిగా చెప్పిన మాటలను మీ ముందు ఉంచాను. శ్రీ సాయి సచ్చరిత్రలోని భావాన్ని, అంతరార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నోసార్లు క్షుణ్ణంగా పారాయణ చేశాను. బాబావారు అన్యోపదేశంతో ఎన్నో సందేశాలను తన భక్తులకు ప్రసాదించారు. బాబావారి సందేశాల్లో ఒకటి, జీవితం తెల్ల కాగితం వంటిది. దాని మీద మంచి మాటలు వ్రాస్తే ప్రజలు దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఎంతో గౌరవాన్ని చూపిస్తారు. అలా కాక దాని మీద చెడు మాటలు వ్రాస్తే ఆ కాగితాన్ని ముక్కలుగా చింపి చెత్తబుట్టలో పారివేస్తారు. బాబావారి అద్భుతమైన సాయిలీల గురించి తెలుసుకుందాము. ఒకసారి బాబా గారు జీవించి ఉన్న రోజులలో భక్తులందరూ కూడా ఆయన అనుమతి తీసుకున్న తర్వాతనే షిరిడీ నుండి బయలుదేరేవారు. అలా ఆయన అనుమతి లేకుండా బయలుదేరిన వారు కష్టాల పాలయ్యేవారు. బాబావారి ఆజ్ఞలను ఉల్లంఘించకుండా సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉంటే ఆయన అనుక్షణము కూడా మనలను కనిపెట్టుకుని కాపాడుతూ ఉంటారు. 1956 సంవత్సరంలో సుభాష్ యొక్క తండ్రి కృష్ణారావు సప్తఋషి గారు ఒక కొత్త కారును కొన్నారు. ఆయన పూనావాసి. ఆయన బాబా భక్తుడు. తను కొత్తగా కొన్న కారును షిరిడీకి తీసుకుని వచ్చి వెళ్ళి పూజలు చేయించి బాబావారి ఆశీస్సులు పొందదామని నిశ్చయించుకున్నారు. మన భారతదేశంలో ఏదైనా కొత్త వాహనాన్ని కొన్నప్పుడు గుడి దగ్గరకు తీసుకువెళ్ళి పూజలు చేయించి భగవంతుని ఆశీస్సులు పొందడము అనాదిగా వస్తున్న ఆచారము. అలా ఆ రోజు గురువారము కృష్ణారావు కుటుంబంతో సహా తమ కొత్త కారులో బయలుదేరి మధ్యాహ్నానికి షిరిడీ చేరుకున్నారు. ఆ రోజుల్లో షిరిడీ ఒక చిన్న గ్రామము. ఇప్పుడున్నంతగా భక్తులతో రద్దీగా ఉండేది కాదు. అలా షిరిడీ చేరుకున్న తర్వాత కృష్ణారావు తన కారుని సమాధి మందిరం వద్ద నిలిపి బాబాని ప్రార్థించుకోవడానికి లోపలికి వెళ్ళారు. తర్వాత దర్శించుకోవలసిన అన్ని పవిత్ర ప్రదేశాలకు వెళ్ళి కారు దగ్గరకు వచ్చారు. అలా పూజారి వచ్చి కొత్త కారుకు పూజ చేశారు. అప్పటికి సాయంత్రం దాటి పొద్దుగూకింది. పూజారి గారు పూజ చేసిన వెంటనే సుభాష్ తండ్రి వెంటనే పూనాకి తిరిగి వెళ్ళిపోదాము అనే ఆతృతలో ఉన్నారు. అలా అక్కడ ఆయన చూసుకోవాల్సిన వ్యాపార వ్యవహారాలు ఉండటం వల్ల వెంటనే తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ రోజుల్లో షిరిడీకి వచ్చిన వాళ్ళెవరూ కూడా గురువారం నాడు తిరిగి వెళ్ళే ఆలోచన చేసేవారు కాదు. ఇప్పటికీ భక్తులందరూ కూడా ఈ పద్ధతిని పాటిస్తూ ఉన్నారు. అలా మా నాన్నగారు షిరిడీ నుంచి బయలుదేరబోతూ ఉండగా గ్రామస్తులందరూ కూడా ఆయనను గురువారం నాడు బయలుదేరవద్దని, రాత్రికి షిరిడీలో మకాం చేసి మర్నాడు బయలుదేరమని చెప్పారు. అయితే ఈ విషయం సుభాష్ చెప్పాడు. గ్రామస్తులు చెప్పిన మాటను కాదనలేక వారి మీద గౌరవం కొద్దీ మా నాన్నగారు షేజ్ హారతి చూసిన తర్వాత బయలుదేరదామన్నారు. షేజ్ హారతి అయిపోగానే మా నాన్నగారు ఇక బయలుదేరడానికి తొందరపడ్డారు. అప్పుడు సమాధి మందిరంలో ఉన్న పూజారి గారు, ఈరోజు గురువారము, మీరు బయలుదేరవద్దు అని చెప్పారు. ఆయన మా నాన్నగారితో,
చూడు తమ్ముడు, ఈరోజు బయలుదేరవద్దు. ఒకవేళ మీరు అత్యవసరంగా చూసుకోవాల్సిన వ్యవహారాలు ఏమన్నా ఉంటే కనీసం అర్ధరాత్రి వరకు ఉండి ఆ తర్వాత బయలుదేరండి. అర్ధరాత్రి దాటితే శుక్రవారమే కాబట్టి నియమాన్ని ఉల్లంఘించినట్లుగా కూడా అవదు అని హితవు పలికారు. మా నాన్నగారు ఆయన మాటల్ని పట్టించుకోకుండా మమ్మల్నందరినీ కూడా కారులోకి ఎక్కమని పూనాకి బయలుదేరదీశాడు. అప్పుడు వెంటనే కారు రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీద వీధి దీపాలు కూడా లేకపోవడం వల్ల చీకటిగా ఉంది. అలా కారుకు ముందుకు హెడ్ లైట్ల కాంతి తప్ప రోడ్డు చుట్టుపక్కల ఏమీ కనబడట్లేదు. రోడ్డు ముందర ఏముందో తెలియడం లేదు. రోడ్డుకు ఇరువైపులా కూడా పొలాలు. కారు రోడ్డు మీదే వెళుతుందో లేక మలుపు తిరిగిన చోట పొలాల్లోకే వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితిగా ఉంది. ఇరువైపులా ఉన్న పొలాల్లో నుంచి కీచురాళ్ల శబ్దంతో ఆ చీకట్లో వాతావరణము భీతి గొలిపేలా ఉంది. అప్పుడు రోడ్డు మీద వచ్చిపోయే వాహనాలు ఏవీ కనపడట్లేదు. అప్పుడు హఠాత్తుగా మా కారు హెడ్ లైట్లు ఆరిపోయాయి. ఒక్క కుదుపుతో మా కారు కీచుమని శబ్దం చేస్తూ ఎవరితో పొలంలో ఆగిపోయింది. మా నాన్నగారు కారు హెడ్ లైట్లు వేద్దామని, కారుని చేద్దామని ఎంతగానో ప్రయత్నించారు. అప్పుడు శ్రమ తప్ప కారు మాత్రము ముందుకు ఒక్క అంగుళం కూడా కదలలేదు. లైట్లు కూడా వెలగలేదు. మా నాన్నగారు కారు దిగి ఆ చీకటిలోనే రోడ్డు మీదకి వచ్చి నుంచున్నారు. ఏదైనా వాహనం వస్తే వారి సహాయం అర్థిద్దామని ఎంతో ఆశతో ఉన్నారు. అక్కడ 1-2 ట్రక్కులు వెళ్తాయి కానీ మమ్మల్ని పట్టించుకోకుండా ఆగకుండా వెళ్ళిపోయాయి. అప్పుడు ఎవరో ఒకరు రాకపోతారా, సహాయం చేయకపోతారా అనే ఆశతో అలాగే రోడ్డు మీద నిల్చున్నారు మా నాన్నగారు. అప్పుడు గ్రామస్తులు పూజారి గారు వెళ్ళవద్దు అని ఎంతగానో చెప్పినా వినకుండా బయలుదేరినందుకు చాలా బాధపడ్డారు. తనని ఆ దురవస్థ నుండి కాపాడమని 2 చేతులు ఎత్తి బాబావారిని ప్రార్థించారు. తర్వాత బాబా గారి మహత్యంతో ఆ కారు స్టార్ట్ అయింది. అదే క్షణంలోనే ఒక మిలిటరీ ట్రక్కు వస్తూ ఉంది. ఆపమన్నట్లుగా మా నాన్నగారు చేయి ఊపారు. అప్పుడు వెంటనే ఆ ట్రక్కు ఆగింది. అందులో నుండి ఒక సిపాయి దిగి ఏమైంది, ఏమిటి సమస్య అని అడిగారు. అప్పుడు జరిగింది విని అతను ట్రక్కులోకి వెళ్ళి ఒక పెద్ద లైట్ను తీసుకువచ్చాడు. ఇద్దరూ కూడా కారు ఆగిపోయిన చోటుకు వచ్చారు. అప్పుడు సిపాయి కారు ఎత్తి లోపలికి చూశాడు. బహుశా కారు లోపల ఎటువంటి లోపం కనబడలేదేమో. డ్రైవర్ సీటుకు లోపలికి వచ్చి కీ తిప్పాడు. ఓహ్, కారు స్టార్ట్ అయిపోయింది. హెడ్ లైట్లు కూడా వెలిగాయి. ఆ సిపాయి కాస్త ఊపిరి పీల్చుకుని గట్టిగా, అయ్యా, మీరు ఎంతో అదృష్టవంతులు. లేకపోతే ఇక్కడ ముందున్న బావిలో పడి మీ అందరి ప్రాణాలు కూడా పోయి ఉండేవి అని అన్నాడు. అలా కారు లైట్ల కాంతిలో కారు ముందుకు ఒక పెద్ద బావి కనబడుతూ ఉంది. ఆ నొయ్యికి 1 అడుగు దూరంలో మా కారు ఆగిపోయింది. ఆ బావి నేలకు సమాంతరంగా ఉంది. అలా బావి చుట్టూరా ఎటువంటి గోడ కూడా లేదు. అలా దాన్ని చూడగానే నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. కనుక ఆగిపోయి ఉంటే మేమంతా జలసమాధి అయిపోయి ఉండేవాళ్ళము. ఆ దృశ్యాన్ని తలుచుకొని ఒళ్ళంతా కూడా జలధరించింది. అప్పుడు సిపాయి వెంటనే కారుని వేగంగా వెనక్కు తిప్పి రోడ్డు మీదకి తీసుకువచ్చారు. అలా సహాయానికి వచ్చి సహాయం చేసినందుకు కృష్ణారావు గారు ఆ సిపాయికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆయన ఆ సిపాయిని ఇలా ప్రశ్నించారు, ఇప్పుడు మేమెక్కడ ఉన్నామో చెబుతారా? అప్పుడు సిపాయి నవ్వుతూ మీరు షిరిడీ సరిహద్దుల దగ్గర ఉన్నారు అని సమాధానం ఇచ్చి వెంటనే తన ట్రక్కులోకి దూకి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అలా ఆ క్షణంలో బాబానే సిపాయి రూపంలో వచ్చి సమయానికి సహాయం చేశానని మా నాన్నగారికి అర్థమైపోయింది. కృష్ణారావు గారు వాచీలో టైం ఎంతైందోనో చూశారు. అప్పుడు అర్ధరాత్రి దాటి 5 నిమిషాలైంది. అలా చేతులెత్తి తనను క్షమించమని బాబావారిని మనసులోనే ప్రార్థించుకున్నారు. తనకు సహాయం చేసి రక్షించినందుకు బాబావారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా కారు ముందుకు సాగింది. అప్పుడు మేమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. సంవత్సరం తర్వాత కృష్ణారావు గారి కలలో బాబావారు దర్శనమిచ్చారు. ఆ కలలో బాబా ఆయన ముందు నుంచుని
కోపంగా నన్ను నువ్వు అస్థిరంగా వేలాడదీశావు, నన్ను కూడా అదే విధంగా వేలాడదీయమంటావా అన్నారు. అప్పుడు వెంటనే కృష్ణారావు గారికి మెలకువ వచ్చింది. బాబావారు నన్ను ఈ విధంగా కోప్పడటానికి కారణం ఏమిటి, నేనేమి అపరాధం చేశాను అని ఆలోచించారు. అప్పుడు మరునాడు ఉదయాన్నే ఆయన తన పూజా గదిలో గోడకు వేలాడుతూ ఉన్నటువంటి బాబావారి ఫోటో వదులుగా ఉండి ఏ క్షణంలోనైనా పడిపోవటానికి సిద్ధంగా ఉండటం గమనించారు. అప్పుడు వెంటనే ఆ రోజే వడ్రంగిని పిలిపించి గోడకు కట్టి గట్టిగా మేకులు కొట్టించారు. ఫోటో కిందకు జారిపోకుండా ఫోటో కింద ఒక చిన్న పొడవాటి చెక్క బల్లను కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్తుల ద్వారా, పూజారి గారి ద్వారా రాబోయే ప్రమాదాన్ని నివారించడానికి బాబావారు ముందరనే హెచ్చరిక చేశారు. మన ఆత్మని మోసేది మన శరీరము, అందుచేత ఈ శరీరాన్ని గౌరవిస్తూ ఉండాలి, మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి, దానికి సాధన చేయాలి. అప్పుడు బాబావారు మనల్ని ప్రమాదాల బారి పడకుండా తప్పక రక్షిస్తాడు. దేశాన్ని సైనికులు సరిహద్దుల్లో ఉండి దేశాన్ని రక్షిస్తూ ఉన్నట్లుగానే బాబావారు కూడా మన కర్మలన్నింటికీ కూడా ధ్వంసం చేసి మనల్ని రక్షిస్తూ ఉంటారు. బాబావారి మహిమలను గురించి ఒక భక్తురాలు చెప్తున్నది ఇప్పుడు తెలుసుకుందాము. మహిళ చెప్తూ ఉంది, ప్రస్తుతం నేను యుఎస్లో ఉంటూ ఉన్నాను. నేను కొన్ని నెలల క్రితము ఇండియా వెళ్ళాను. ఇండియాకు వెళ్లే ముందు మేము చాలా బాధలు అనుభవించాము. అప్పుడు నాకు సహాయం చేయమని బాబాని అడిగాను. నాకు బాబా గారు నన్ను షిరిడీ వెళ్ళమని, నా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పారు. అందుచేత నేను ఇండియా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. నా భర్త కూడా ఒప్పుకోవడంతో నేను మా అబ్బాయితో ఇండియాకు వచ్చాను. ఇండియాలో కొన్ని నెలల వరకు నేను షిరిడీ వెళ్ళలేకపోయాను. దానికి ముందు నేను చాలా కష్టాలను అనుభవించాను. అటువంటి సమయంలో ఒక గురువారం నాడు నేను మా అబ్బాయితో మా ఇంటి బాల్కనీలో నించున్నాను. అప్పుడు మా ఇంటి పక్కన ఉండే పొరుగింటి ఆయన బయటకు వచ్చి నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన నేను ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా చూడలేదు, మాట్లాడలేదు కూడా. ఒక ముసలివాడు నా మొహం చూసి నేను చాలా కష్టాల్లో ఉన్నానని చెప్పాడు అతను. విచారించవద్దు, అన్నీ తీరిపోతాయి, ధైర్యంగా ఉండు, నువ్వు చాలా భయపడుతూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నావు, నేను బాబాని, అన్నీ నేనే చూసుకుంటాను అని ఆయన ఆ సమయంలో నేను పడుతూ ఉన్నటువంటి నా కష్టాలన్నీ కూడా చాలా కరెక్టుగా చెప్పారు. ఆయన నన్ను ఇంతవరకు కూడా చూడలేదు. తన ఇంటి పొరుగునే ఉంటానని కూడా ఆయనకు తెలియదు. ఎక్కువ రోజులు ఆయన తన సొంత ఊరిలోనే ఉంటారు. ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారట. అలా ఆయన మాటలకి నాకు చాలా సంతోషం వేసింది. నన్ను తన ఇంటికి ఆహ్వానించారు. అప్పుడు నేను ఆయన ఇంటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ నా సాయి ఫోటో చూశాను. అలా ఆ సమయంలో నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇదంతాగా కూడా బాబా గారే చేయిస్తూ ఉన్నారు. నాకు తెలుసు, ఇది నా జీవితంలో రెండవ అనుభవము. ఇంతకుముందు కూడా బాబా గారు ఈ విధంగానే నా మీద తన కరుణను చూపించారు. ఈ అనుభవంతో నాకు చాలా ప్రశాంతత లభించింది. ఈయన దత్తాత్రేయ స్వామివారి భక్తుడు. దత్తాత్రేయుడు అంటే బాబా తప్ప మరెవరూ కాదు, మనందరికీ కూడా తెలిసిందే. అప్పటి నుంచి నాకు కష్టాలను ఎదుర్కోవడానికి కొంత శక్తి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత నేను, నా భర్త, మా అబ్బాయి కలిసి షిరిడీ వెళ్ళాము. మేము సాయంకాలం హారతికి హాజరయ్యాము. అప్పుడు బాబాను చక్కగా దర్శించుకున్నాము. మేము వారాంతపు రోజుల్లో వెళ్ళినందువలన ద్వారకామాయిలోకి వెళ్ళలేకపోయాము. వారాంతము కావడంతో ద్వారకామాయి మూసివేశారు. మాకు ఈ విషయం ఇంతకు ముందు తెలియదు. నాకు చాలా బాధ వేసింది. అప్పుడు మర్నాడు సింగనాపూర్ వెళ్ళి శని మహారాజుని దర్శించుకున్నాము. ఆ రోజు షిరిడీ నుంచి వెళ్లే ముందు మరొకసారి బాబాని దర్శించుకుందాము అని అనుకున్నాము. అప్పుడు మేము ఆ రోజునే వెళ్ళిపోవాల్సి ఉంది. నేను ఖండోబా మందిరానికి వెళ్ళి తర్వాత ద్వారకామాయికి వచ్చాను. కానీ అక్కడ పెద్దలైన ఉంది. అప్పుడు మాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను లైన్లో వెళితే సమయం చాలదు. అక్కడ లోపల ఉన్న సెక్యూరిటీ గార్డ్ని నాకు రైలు టైం అవుతుంది, అందుకని నన్ను డైరెక్ట్గా లోపలికి పంపమని అభ్యర్థించాను.
అప్పుడు అతను అలాగే లోపలికి వెళ్ళు అని అన్నాడు. నేను చాలా సంతోషపడ్డాను. రాతి మీద కూర్చున్న బాబాని దర్శించుకున్నాను. కానీ ద్వారకామాయి డోరు క్లోజ్ చేసి ఉంది. నేను సాయి భక్తులందరికీ కూడా ఇచ్చే సలహా ఏంటి అంటే వారాంతపు రోజుల్లో షిరిడీకి వెళ్ళవద్దని. ఎందుకంటే ఆ రోజుల్లో మనము సాయి పాదుకలను దునిని దర్శించే భాగ్యాన్ని కోల్పోతాము. కనుక బాబాని దర్శనం చేసుకున్న తర్వాత నన్ను లోపలికి పంపిన గార్డుకి కృతజ్ఞతలు చెప్పాను. అతను నాకు సాయిరాం అని చెప్పాడు. నన్ను లోపలికి అనుమతించి ఇదంతా చేసినందుకు నేనప్పుడు బాబా ఉన్న అనుభూతిని చెందాను. చేసేదంతా బాబా గారే. బాబా తన భక్తుల మీద ఎప్పుడూ కూడా తన కరుణామృతాన్ని కురిపిస్తూ ఉంటారు. బాబా వారికి నా కృతజ్ఞతలు. బాబా వారు సర్వాంతర్యామి. బాబా వారు మనతో ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటారు. మనతో ఎప్పుడూ కూడా సమాధానాలను ఇస్తూనే ఉంటారు. బాబా గారు తన భక్తులకి సహాయపడే విధానాల్లో ఇది కూడా ఒకటి. ఆయన గురించి ఆలోచించే వారి వద్ద ఆయన ఎప్పుడూ కూడా దగ్గరే ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.